హలో హాయ్ ఫ్రెండ్స్. జనరల్గా పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో స్వీట్స్ తీసుకెళ్ళాలని ఈరోజు మా పిల్లల కోసం ఒక స్వీట్ రెసిపీ తయారు చేశాను. దాని పేరు జున్నుగడ్డ అన్నమాట. చూసారు కదా, స్నాక్ బాక్స్లోకి పిల్లలకి పెడదామని ఈరోజు నేను తయారు చేసిన జున్నుగడ్డ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. దయచేసి వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు ప్లస్ పెద్దవాళ్ళు బాగా ఇష్టపడే ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. జున్నుగడ్డకి కావాల్సినవి ఒక 1/2 లీటర్ దాకా పాల ప్యాకెట్, ఒక 5 యాలకులు తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఆ తర్వాత చైనా గ్రాస్ అన్నమాట. జున్నుగడ్డికి ఇది కంపల్సరీ కావాలన్నమాట. ఈ ప్యాకెట్ వేస్తేనే మనకి జున్నుగడ్డి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్కి ఒక జున్నుగడ్డి ప్యాకెట్ సరిపోతుంది. ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు, ఒక 50 గ్రామ్స్ దాకా కిస్మిస్ తీసుకోండి. ఇలా అన్నీ ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. చూసారు కదా, జీడిపప్పు, కిస్మిస్, పాల ప్యాకెట్, యాలకులు, చైనా గ్రాస్ ప్యాకెట్. మనం తీసుకున్న గ్రాస్ ప్యాకెట్ని సీజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆ చైనా గ్రాస్ ముక్కలలోకి ఒక 1.5 గ్లాస్ టీ గ్లాస్ వాటర్ పోయండి. ఒక ప్యాకెట్కి 1.5 గ్లాస్ అన్నమాట. కరెక్ట్గా 1.5 గ్లాస్ వాటర్ వేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మనకి ఆ గ్రాస్ అనేది బాగా ఆ వాటర్లో మెల్ట్ అయిపోవాలన్నమాట పూర్తిగా. చూడండి, స్పూన్తో నేను కదిలిస్తున్నాను. బాగా కలిపితే ఆ గ్రాస్ అనేది ఆ వాటర్లోకి కలిసిపోతుంది. అలా మెల్ట్ అయిన తర్వాత ఇంకొక స్టవ్ మీద పాలు వేరొక గిన్నెలో పోసి పాలు సిమ్లో పెట్టి కాగబెట్టండి. చూసారు కదా, బాగా ఆ గ్రాస్ అనేది మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పాలు కాగబెట్టేటప్పుడు పాలు వేడయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్న ఆ చైనా గ్రాస్ మెటీరియల్ని ఈ పాలల్లోకి వేయండి. అది థిక్ లిక్విడ్ లాగా మారింది. అది వేసిన తర్వాత ఒక 3/4 కప్
షుగర్ వేసి చక్కగా కలపండి. షుగర్ బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత పాలు బాగా మరగనివ్వండి. ఆ తర్వాత మరిగే పాలల్లో మనం తీసుకున్న యాలకులను దంచి పాలల్లోకి వేసి చక్కగా ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం తినే ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. మనం కాగబెట్టిన ఆ గిన్నెలోని ఆ పాల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఆ పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మనకి ఫాస్ట్గా చల్లగా అవ్వాలి అంటే ఫ్యాన్ కింద పెట్టండి. ఫ్యాన్ ఆన్ చేసి ఫ్యాన్ కింద పెడితే మనకి వెంటనే చల్లారిపోతుంది. చూసారు కదా, జున్ను బాగా రెడీ అయింది. చల్లారిన జున్ను ప్లేట్ని తీసుకొని పూర్తిగా చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయ్యాక మార్నింగే తింటే జున్ను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను పిల్లల బాక్స్లోకి తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్న స్లైసెస్ కట్ చేస్తున్నాను.